హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రీసెంట్గా సోలో లెవెలింగ్ యానిమే చాలా పాపులర్ అయింది అండ్ చాలామందికి అలాంటి యానిమేస్ మీద ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడే వస్తూ ఉంటుంది. సోలో లెవెలింగ్ యానిమే స్టోరీ చాలా యూనిక్గా ఉంటుంది. వేరే యానిమేస్తో కంపేర్ చేసుకుంటే ముఖ్యంగా సోలో లెవెలింగ్ యానిమే స్టోరీ చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్లీ సోలో లెవెలింగ్ ప్లాట్ ఏంటో మనందరికీ తెలిసిందే. మనోడు గేమ్ వరల్డ్స్లో ప్లేయర్ ఉన్నట్టు మనోడు లైఫ్లోనే ప్లేయర్ అవుతాడు. తర్వాత మిషన్స్ అన్నీ కంప్లీట్ చేస్తాడు, చాలా యానిమీస్తో ఫైట్ చేస్తాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు స్టోరీలో మధ్యలో స్పైస్ యాడ్ చేయడానికి కొత్తగా చాలా యాడ్ చేస్తారు అండ్ కొత్త కొత్త క్యారెక్టర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్లస్ ఇక్కడ మన హీరోకి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ సోలో లెవెలింగ్కి పెద్ద ఫ్యాన్ అని అనుకుంటే మాత్రం వెంటనే వెళ్ళి మాన్వా చదివేసేయండి, ఎందుకంటే మాన్వా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము కంప్లీట్ చేయలేము, చదివే ఓపిక లేదంటే మీకు యూట్యూబ్లో సోలో లెవెలింగ్ మాన్వాకి సంబంధించిన తెలుగు ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా మీకు సోలో లెవెలింగ్ థియరీస్, స్పాయిలర్స్ అండ్ ఇంపార్టెంట్ యానిమే అప్డేట్స్ అండ్ ఇంకా యానిమేస్ గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేది నేను డైలీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ కూడా మీ సపోర్ట్ నాకు అందిస్తే ఇలాగ మరెన్నో కాన్సెప్ట్స్ని మీ ముందుకి తీసుకొని వస్తాను. అండ్ మీకు సోలో లెవెలింగ్ నచ్చి ఉంటే మాత్రం నేను చెప్పే యానిమేస్ కూడా చాలా బాగా నచ్చుతాయి. సోలో లెవెలింగ్కి సిమిలర్ అన్నానని చెప్పేసి మెయిన్ స్టోరీ దిగిపోద్దని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. సోలో లెవెలింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి వైబ్స్ అయితే వస్తాయో నేను చెప్పే యానిమేస్ చూసినప్పుడు కూడా అలాంటి వైబ్స్ మాత్రమే వస్తాయి. అండ్ స్టోరీస్లో చాలా వేరియేషన్స్ ఉండొచ్చు. ఒకవేళ మీకు కనుక సోలో లెవెలింగ్ నచ్చితే నేను చెప్పే యానిమేస్ కూడా మీకు నచ్చుతాయి. సో డెఫినెట్గా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. బట్ చిన్న ఇష్యూ ఏంటంటే మీరు ఇంకా వీడియోని లైక్ చేయలేదు. సో కుదిరితే వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితేనే లైక్ చేయండి. నేను ఈ వీడియోకి ఎఫర్ట్స్ పెట్టాను అని అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ అందించండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, మీ దగ్గర ఎలాంటి కంటెంట్ ఐడియాస్ ఉన్నా సరే కామెంట్స్లో చెప్పండి. అండ్ వాటిలో మనం కొన్ని పిక్ చేసి త్వరలో ఆ కంటెంట్ అంతా చేద్దాం. అది మన వ్యూవర్స్కి ఎంటర్టైన్మెంట్ అలాగే యూస్ఫుల్గా ఉంటుంది అంటే మనం ఫాస్ట్గా ఆ కంటెంట్ని చేయడానికి ట్రై చేద్దాం. అండ్ సారీ ఫర్ ద లేట్. ప్రెజెంట్ అయితే మీకు ఒక 10 యానిమేస్ని చెప్తాను. ఇఫ్ పాసిబుల్ ఫ్యూచర్లో దీనికి పార్ట్ 2 కూడా చేద్దాం. నెంబర్ 10, ఐ గాట్ చీట్ స్కిల్స్ ఇన్ అనదర్ వరల్డ్ బికమ్ అన్రైవల్డ్ ఇన్ రియల్ వరల్డ్ 2. ఈ యానిమే చాలా షార్ట్గా ఉంటుంది కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ నాకు తెలిసినంత వరకు గట్టిగా చూసే వాళ్ళు మాత్రం ఈ యానిమేని ఒక్క సిట్టింగ్లో చూసేయచ్చు. స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే యూయా టెంజు అని మన మెయిన్ హీరో చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. తనని అందరూ బుల్లీ చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు యాక్సిడెంటల్గా ఒక మిస్టీరియస్ డోర్ ఉంటుంది. అది వేరే వరల్డ్కి కనెక్టెడ్గా ఉంటుంది. మాన్స్టర్స్ అండ్ మ్యాజిక్ వరల్డ్. ఆ వరల్డ్లో మ్యాజిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనోడు యూయా కూడా పవర్ఫుల్ అబిలిటీస్ని నేర్చుకుంటాడు. ఆ డోర్ ద్వారా మనోడు వెళ్ళాడు కాబట్టి ఆ ఫ్యాంటసీ వరల్డ్లో చాలా స్ట్రాంగ్గా మారుతాడు. లిటరల్లీ తన బాడీ స్టైలే మారిపోతుంది. అండ్ ఈ రియల్ వరల్డ్లో కూడా తను స్ట్రాంగ్ అవుతాడు, కాన్ఫిడెంట్గా ఉంటాడు. అండ్ అలా ఆ రెండు వరల్డ్స్లో కూడా కొలైడ్ అవుతాయి. ఫైట్స్ మాత్రం చాలా పీక్లో ఉంటాయి అన్నమాట. అండ్ యానిమే ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ యానిమే మీకు క్రంచీ రోల్ అవైలబుల్గా ఉంటుంది. సీజన్ 1 మాత్రమే ఉంటుంది 13 ఎపిసోడ్స్తో. 13 ఎపిసోడ్స్ అంటే అరౌండ్ ఒక 4 hours 30 minutesలో మీరు యానిమేని కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి మాత్రం ఈ యానిమేకి టెస్ట్ ఇవ్వండి. జస్ట్ 13 ఎపిసోడ్స్ మాత్రమే కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎన్నో చూసుంటారు. దీనికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ యానిమే కొంచెం పాపులర్ కూడా అయింది, బట్ రిలీజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది. అండ్ కొంతమంది మాత్రం మీ యానిమేని చూసి ఎక్కువగా రిలేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయడానికి చూడండి. నెంబర్ 9, ఫెయిల్యూర్ ఫ్రేమ్. ఇది ఒక డార్క్ ఫ్యాంటసీ ఇసెకాయ్ యానిమే. ఇందులో చాలా ట్విస్ట్లు ఉంటాయి. మన హీరో మిమోరీ టోకా అండ్ క్లాస్మేట్ సడన్గా ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. అండ్ అక్కడ వాళ్ళని సమన్ చేసింది ఆ ఫ్యాంటసీ వరల్డ్కి సంబంధించిన గాడెస్. ఇక్కడ ప్రతి స్టూడెంట్కి పవర్ఫుల్ అబిలిటీస్ ఉంటాయి. బట్ అక్కడ మన హీరో టోకాకి మాత్రం లోయెస్ట్ ర్యాంక్ ఇస్తారు. అండ్ అక్కడ తను చాలా వీక్ అని కూడా చేసేస్తారు. లైక్ తనకి లాస్ట్ ర్యాంక్ ఇచ్చేసి నువ్వే ఇక్కడ వీక్ అని చెప్తారు. అక్కడ మనకి స్టోరీలో ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే అక్కడ టోకా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అనమాట. అండ్ ఎవరికి తెలియదు టోకా దగ్గర ఇంత పవర్ఫుల్ ఉంది అని. అండ్ తన దగ్గర ఏదో భయంకరమైన సీక్రెట్ పవర్ ఉంటుంది. అండ్ అలా ఒకరోజు తను ఒక డంజన్లో ఇరుక్కోపోతాడు. తను అక్కడ ఫైట్ చేసి సర్వైవ్ అవ్వాలి. సో తన దగ్గర ఉన్న ఫెయిల్యూర్ ఫ్రేమ్ అనే స్కిల్స్ని యూజ్ చేసుకొని తన పవర్ని నార్మల్గా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. యానిమేలో సైకలాజికల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ ఇంటెన్స్ ఫైట్తో యానిమే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది క్రంచీ రోల్ అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ 1 సీజన్ మాత్రమే, 12 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇందాక మనం చెప్పిన యానిమే లాగే ఇది కూడా మీరు 4 hours కంప్లీట్ చేసుకోవచ్చు జస్ట్ ఒక్క సిట్టింగ్లో. నెంబర్ 8, ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్. ఇది కూడా సోలో లెవెలింగ్ లాగే చాలా మంచి మాన్వా. అండ్ దీన్ని సోలో లెవెలింగ్కి పోటీగా ఫ్యాన్స్ కంపేర్ చేశారు.
బట్ యానిమేషన్ క్వాలిటీ లోగా ఉండడం వల్ల ఈ స్టోరీకి దక్కాల్సిన హైప్ అండ్ అలాగే ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వలేదు. ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ ప్లాట్ ఏంటంటే ఒక పవర్ఫుల్ కింగ్ బాగా లోన్లీనెస్ తో చనిపోతాడు, మళ్ళీ ఒక మ్యాజికల్ వరల్డ్ లో రీబోర్న్ అవుతాడు అండ్ ఆ వరల్డ్ మొత్తం కూడా మ్యాజిక్ తో నిండిపోయి ఉంటుంది. అండ్ సోలో లెవెలింగ్ లాగే ఇందులో కూడా డంజన్స్, మానా పవర్స్ ఉంటాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ మ్యాజికల్ వరల్డ్ లో రీబార్న్ అయిన కింగ్ కి తన ప్రీవియస్ లైఫ్ లో మెమరీస్ అన్ని గుర్తు ఉంటాయి. దానివల్ల తను చాలా ఫాస్ట్ గా చిన్నప్పటి నుంచే మ్యాజిక్ వాడడం నేర్చుకుంటాడు. బికాస్ తను ఇంతకు ముందు కింగ్ కాబట్టి తను ఆల్రెడీ చాలా వరకు మాస్టర్ చేసేసి ఉంటాడు అండ్ తనకి ఆ మెమరీస్ గుర్తుండడం వల్ల ఇక్కడ చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటాడు. ఆ మ్యాజిక్ వరల్డ్ లోనే జీనియస్ అయిపోతాడు. బట్ ఇక్కడ స్టోరీ తన స్ట్రెంత్ గురించి కాదు, ఇక్కడ మన హీరో వరల్డ్ ని సేవ్ చేయడమా లేదా దాన్ని డిస్ట్రాయ్ చేయడమా అనే కాన్సెప్ట్ లో మెయిన్ రోల్ ని ప్లే చేస్తాడు. అండ్ ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ యానిమే చాలా బాగుంటుంది. మీరు ఇంకా చూడడం స్టార్ట్ చేయకపోతే మాత్రం స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. సోలో లెవెలింగ్తో కంపేర్ చేశారు అంటే ఇంకా మీరే ఊహించుకోవాలి. అండ్ అది మీకు క్రంచీ లెవెల్లో అవైలబుల్గా ఉంది, సో వెంటనే వెళ్ళి చూసేసేయండి. నెంబర్ 7 టవర్ ఆఫ్ గాడ్. స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక మిస్టీరియస్ టవర్ ఉంటుంది. ఆ టవర్ని ఎక్కితే ఏ విష్నైనా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. లైఫ్లో పవర్, ఫేమ్, మనీ మనం ఏమనుకుంటే అది ఫుల్ఫిల్ అయిపోతుంది. మనం అనుకున్న ప్రతి విష్ కూడా ఫుల్ఫిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో మెయిన్ హీరో బామ్ లైఫ్ ఎలా ఉండేది అంటే డార్క్నెస్లో బతుకుతూ ఉంటాడు. లైక్ తను ఎందుకు పుట్టాడో ఎందుకు బతుకుతున్నాడో తనకే అర్థం కాదు. ఆ టైంలో తనకేంటంటే ఒక అమ్మాయి తన లైఫ్లోకి వస్తుంది. ఒకరోజు ఆ అమ్మాయి టవర్ లోపలికి వెళ్ళిపోతుంది అండ్ బామ్ కూడా టవర్ లోపలికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టవర్ లోపలికి వెళ్ళడం అనేది చిన్న మ్యాటరే, బట్ టవర్ ఏంటంటే ఒక టెస్ట్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోలో లెవెలింగ్లో సిస్టమ్ జిన్వుతో ఎలా టెస్ట్ చేస్తున్నారో అలాగా టవర్లో కూడా కొన్ని టెస్ట్లు ఉంటాయి. ప్రతి ఫ్లోర్కి ఒక పర్టికులర్ టెస్ట్ ఉంటుంది. మనం ఆ టెస్ట్ అన్ని మంచి స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని బాగా ఫైట్ చేసి అండ్ మన మైండ్ పవర్ని కూడా మన టెస్ట్లో చూపించాలి. అలా టవర్ ఎక్కుతూ ఉన్నప్పుడు కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ వచ్చారంటే దాంతోపాటు ఎనిమీస్ కూడా వస్తారు కదా, అలా చాలా డేంజరస్ ఎనిమీస్ కూడా వస్తారు. స్టోరీ ముందుకు వెళ్తున్నప్పుడు స్లోగా రివీల్ అవుతుంది ఏంటంటే బామ్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు, తన దగ్గర మిస్టీరియస్ పవర్స్ ఉంటాయి అండ్ ఆ టవర్ని కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. స్టోరీ చాలా మిస్టీరియస్తో ముందుకు వెళ్తూ ఉంటుంది. స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది. క్రంచీ రోల్లో టవర్ ఆఫ్ గాడ్ యానిమే అవైలబుల్గా ఉంది, అక్కడి నుంచి చూసేయండి. అఫీషియల్ ప్లాట్ఫామ్స్కి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి భయ్యా. నెంబర్ 6 ఈజ్ ఇట్ రాంగ్ టు ట్రై టు పికప్ గోల్స్ ఇన్ డంజన్. యానిమే మెయిన్ స్టోరీ ఏంటంటే బెల్ క్రానెల్ మన మెయిన్ హీరో. స్టార్టింగ్లో చాలా వీక్గా ఉంటాడు, సేమ్ యాజ్ జిన్వు. తర్వాత మనోడు బెల్ కూడా జిన్వు లాగే స్ట్రాంగ్ అవుతాడు. అండ్ సోలో లెవెలింగ్కి దీనికి మెయిన్ సిమిలారిటీ ఏదైనా ఉంది అంటే అది ఇదే. అండ్ సోలో లెవెలింగ్ యానిమే అనేది ఎక్కువ యాక్షన్ సైడ్ వెళ్తూ ఉంటుంది, కొంచెం రిలాక్స్డ్గా చూడలేము. బట్ ఇది అలా కాదు. కంపేర్ టు సోలో లెవెలింగ్ ఇది అక్కడక్కడ ఫన్తో అండ్ పర్ఫెక్ట్ ఫైట్స్తో ముందుకు వెళ్ళే స్టోరీ. ఈ యానిమేలో డంజన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు అండ్ మాన్స్టర్స్ కూడా ఉంటాయి. అయితే ఒకరోజు వ్యాలెన్స్టైన్ అనే అమ్మాయితో లవ్లో పడిపోతాడు మన మెయిన్ హీరో క్రానెల్ అండ్ మనోడికి క్రష్ లాగా అయిపోతుంది. ఇప్పుడు బెల్ ఆ అమ్మాయికి మ్యాచ్ అవ్వాలి అంటే చాలా దారుణంగా ట్రైన్ అవ్వాలి. సో అలాగా చాలా దారుణంగా ట్రైన్ అవుతాడు అండ్ లిటరల్గా సూపర్గా ఉంటుంది. అంతే, నా ఫేవరెట్ లిస్ట్లో ఈ యానిమే తప్పకుండా ఉంటుంది. దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. టోటల్ 5 సీజన్స్ ఉన్నాయి, క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు బెల్ ఆ అమ్మాయికి మ్యాచ్ అవ్వాలి అంటే చాలా దారుణంగా ట్రైన్ అవ్వాలి. సో అలాగా చాలా దారుణంగా ట్రైన్ అవుతాడు అండ్ లిటరల్గా సూపర్గా ఉంటుంది. అంతే, నా ఫేవరెట్ లిస్ట్లో ఈ యానిమే తప్పకుండా ఉంటుంది. దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. టోటల్ 5 సీజన్స్ ఉన్నాయి, క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 5 ద ఎమినెన్స్ ఇన్ ద షాడో. ఈ యానిమే చాలా యూనిక్గా ఉంటుంది. ఇది ఒక ఇసెకాయ్ టైప్ యానిమే. యానిమేలో కగను అనే మన మెయిన్ హీరో పవర్స్ ఎక్కువగా ఉంటాయి. యానిమేలో తను మాస్టర్ మైండ్. తను అలా కొంతమంది షాడోస్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. తనకి మన క్లాస్ రూమ్ ఆఫ్ ద లైట్లో అయోనకోజీ లాగా ఎలా తన ఎబిలిటీస్ని బయట పెట్టాలి అనుకోడు, సేమ్ తను కూడా తన ఎబిలిటీస్ని బయట పెట్టాలనుకోడు. అండ్ మనోడు తన పవర్స్ని బయట పెట్టకుండా ఈవిల్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అయితే తనకి ఈ జర్నీలో చాలా మంది కలుస్తారు, బట్ తను ఎక్కడా కూడా తన పవర్స్ని రివీల్ చేసుకోకుండా చాలా కూల్గా ఉంటాడు. ప్లస్ ఇక్కడ తను ఒక నార్మల్ వరల్డ్ నుంచి ఒక మ్యాజికల్ వరల్డ్లోకి రీఇన్కార్నేట్ అవుతాడు. రీఇన్కార్నేషన్ అంటే తను సేమ్ మెమరీస్తో వేరే బాడీలోకి వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్లో మళ్ళీ పుట్టాడురా అంటారు కదా, లైక్ మన మగధీర. అలా మన మెయిన్ హీరో వేరే వరల్డ్లో పుడతాడు. స్టోరీ చాలా ఇంటెన్స్ ఫైట్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది 2 సీజన్స్ ప్లస్ 32 ఎపిసోడ్స్తో ఉంటుంది. నెంబర్ 4 ద రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరో. ఇది ఒక ఫ్యాంటసీ ఇసెకాయ్ యానిమే. ఇది క్యారెక్టర్ గ్రోత్ మీద, ఇంటెన్స్ యాక్షన్ మీద వెళ్ళే యానిమే. స్టోరీ ప్లాట్ కాలేజ్ స్టూడెంట్ నోవోఫ్యూమి ఇవాటామి సడన్గా వేరే ప్యారలల్ వరల్డ్లోకి ఇంకో 3 మెంబర్స్తో పాటు వెళ్ళిపోతాడు. అయితే టోటల్గా అప్పుడు అక్కడ 4 మెంబర్స్ ఉంటారు. ప్యారలల్ వరల్డ్లోకి వెళ్తారు. ప్రతి ఒక్కరికి ఒక లెజెండరీ వెపన్ అయితే ఉంటుంది. ఒక్కొక్క వెపన్ ఒక్కొక్క పర్సన్ని చూస్ చేసుకొని ఉంటుంది. అలా మన హీరోకి ఈ ప్రాసెస్లో షీల్డ్ అనే ఒక వెపన్ వస్తుంది. ఇది ప్యూర్ డిఫెన్స్ మీద ఉంటుంది. నార్మల్గా మిగతా 3 హీరోస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.
బట్ మన హీరోని వాళ్ళు బిట్రే చేసేసి మనోడు ఒంటరిగా అయిపోతాడు. అందరూ తనని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. తను ఆ వరల్డ్ లో సర్వే అవ్వడానికి చాలా కష్టపడతాడు. అండ్ దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్ గా యానిమే చూడండి, చాలా బాగుంటుంది. నెంబర్ 3 స్వార్డ్ ఆర్ట్ ఆఫ్ ఆన్లైన్. ఈ యానిమే ఇంకా మీరు చూడకపోతే వెంటనే చూసేసేయండి. ఈ యానిమే చాలా బాగుంటుంది. ఈ యానిమే ఏంటంటే సోలో లెవెలింగ్ కి సిమిలర్ గా ఉంటుంది. స్వార్డ్ ఆర్ట్ ఆఫ్ ఆన్లైన్ అనే ఒక విర్చువల్ రియాలిటీ గేమ్ ని లాంచ్ చేస్తారు. ప్లేయర్స్ ఆ గేమ్లోకి నర్వ్ గేర్ని యూజ్ చేసుకొని ఎంటర్ అవుతారు. బట్ ఇక్కడ గేమ్ క్రియేటర్ కయాబా అకిహికో గేమ్లోకి వెళ్ళాక ఇలా చెప్తాడు, దాని నుంచి బయటకు రావడం పాసిబుల్ కాదు, అది కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే బయటకు రాగలరు. ఒకవేళ గేమ్లో చనిపోతే రియల్ లైఫ్లో కూడా చనిపోతారు. మన హీరో కిరీటో ఆ గేమ్లో సర్వే అవ్వడానికి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. గేమ్లో అందరూ కూడా సర్వే అవ్వడం చాలా ఇంపార్టెంట్. కిరీటోతో పాటు ఇంకా కొంతమంది ఇరుక్కోపోతారు. సోలో లెవెలింగ్ సిస్టంలో ఉన్నట్టే ఇందులో కూడా లెవెల్స్ని కంప్లీట్ చేయాలి, మాన్స్టర్స్ని బాసెస్ని డిఫీట్ చేయాలి. అలా ఫైనల్ బాస్ని డిఫీట్ చేసిన తర్వాత గేమ్ కంప్లీట్ చేయాలి. అండ్ స్టోరీలో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి యానిమేని వెంటనే చూసేసేయండి. చాలా బాగుంటుంది, మంచిగా పీస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. అండ్ ఇదే ప్రాసెస్లో మన హీరోకి ఒక అమ్మాయితో రిలేషన్షిప్ కూడా పెరుగుతుంది. 3 సీజన్స్ ఉన్నాయి అండ్ క్రంచీరోల్లో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. నెంబర్ 2 షాంగ్రీ-లా ఫ్రాంటియర్. ఇది కూడా సోలో లెవెలింగ్ యానిమేకి చాలా సిమిలర్గా ఉంటుంది. హీరో రకురో హిజుటుమే ట్రాష్ గేమ్స్ ఆడడంలో ఎక్స్పర్ట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బగ్ అయిపోయిన గేమ్స్ అండ్ గ్లిచెస్ ఎక్కువగా ఉన్న గేమ్స్ ఆడడంలో ఎక్స్పర్ట్. అలాగా వర్స్ట్ గేమ్స్ని కూడా ఎక్కువ ఆడుతూ ఉంటాడు. అందులో PhD చేసి ఉంటాడు. అలా ఒకసారి హై క్వాలిటీ VR గేమ్ షాంగ్రీ-లా ఫ్రాంటియర్ ఆడతాడు. ఈ గేమ్లో ఇంటెన్స్ ఫైట్స్ ఉంటాయి అండ్ పవర్ఫుల్ బాసెస్ కూడా ఉంటారు. అలా తన యూనిక్ ఎబిలిటీస్తో ఎలా ఆ గేమ్ని కంప్లీట్ చేయగలిగాడు అండ్ ఎలా ఆడుతున్నాడు అనేది మన మెయిన్ స్టోరీ అండ్ చాలా బాగా చూపిస్తారు. ఇక్కడ తనకి ఫ్రెండ్స్ కూడా అవుతారు, అలాగే పవర్ఫుల్ ఎనిమీస్ని కూడా ఓడిస్తారు. మనోడికి ఉన్న ఎబిలిటీస్ గేమ్లో చాలా బాగా యూజ్ అవుతాయి. మంచి స్ట్రాటజీస్, అక్కడక్కడ ఫన్తో యానిమే చాలా బాగా ముందుకు వెళ్తూ ఉంటుంది. క్రంచీరోల్లో అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెంబర్ 1 కైజు. నెంబర్ 8. మీరు అనొచ్చు ఏంటిది సోలో లెవెలింగ్కి సిమిలరా అని, బట్ ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇక్కడ సోలో లెవెలింగ్లో సిస్టమ్ అనే కాన్సెప్ట్ తప్ప అన్నీ ఇక్కడ కైజు నెంబర్ 8లో ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ హంటర్స్ని కైజు డిఫెన్స్ ఫోర్స్తో కంపేర్ చేయొచ్చు. అండ్ మన మెయిన్ హీరో వీక్గా ఉంటాడు, తర్వాత తనకి పవర్స్ వస్తాయి. మనోడు అంత పవర్ఫుల్ అయ్యారని ఎవరికి కూడా తెలియదు. అందరూ ఎలా రియాక్ట్ అయ్యారనేది చూడండి. ఇప్పుడు సోలో లెవెలింగ్లో కూడా సేమే కదా. ఒక పాయింట్ వరకు కూడా జిన్వు స్ట్రాంగ్ అని ఎవరికీ తెలియదు, బట్ జిన్వు స్ట్రాంగ్ అయ్యాక మొత్తం మారిపోతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అక్కడ డంజన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ డంజన్స్ మాత్రమే ఉండవు. అండ్ అక్కడ డంజన్స్ అండ్ మాన్స్టర్స్ ఉంటాయి, ఇక్కడ కైజూస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా మన హీరోస్ ఎలా ఫైట్ చేశారు అనేది పాయింట్. మీకు ఒకవేళ సోలో లెవెలింగ్ నచ్చితే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ యానిమేని అందరూ చూసేసి ఉంటారు ఆల్రెడీ, బికాజ్ ఎందుకంటే కైజు నెంబర్ 8 అంత పాపులర్ అయింది కాబట్టి. అండ్ ఇది నా పర్సనల్ లిస్ట్. మీకు ఏమైనా చేంజెస్ అండ్ థాట్స్ వస్తే కూడా కామెంట్ చేయండి. ప్లస్ ఇక్కడ వరకు మీరు కనుక వీడియోని చూసుంటే మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్కి అలా సపోర్ట్ అందిస్తూ ఉండండి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంటాను. ప్రతి ఒక్కరు వెళ్ళి దాన్ని ఫాలో అవ్వండి అండ్ మీకు అక్కడ రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి కంటెంట్తో మీ ముందుకు నేను వస్తూ ఉంటాను. అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.